ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. కాశీ వైభవాన్ని తెలియజేస్తూ కాశీలో నివాసం ఉన్నటువంటి వారు ఏ విధి విధానాలను పాటించాలి అనే అంశాలను నేను పూర్వపు వీడియోలో తెలియజేశాను. ఈ వీడియోలో మరికొన్ని అంశాలు మీ ముందు ఉంచుతున్నాను. అవి ఏమిటంటే, ఓ గురువు ద్వారా కాశీకి వెళ్ళారనుకోండి, లేదా ఒక పండితుని ద్వారా కాశీకి వెళ్ళారనుకోండి, లేదు పురాణ వాంగ్మయాన్ని తెలిసినటువంటి వారి ద్వారా కాశీకి వెళ్ళారనుకోండి, ఆ కాశీ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని సాయం సమయాల్లోనైతేనేమి, మధ్యాహ్న సమయాల్లోనైతేనేమి చక్కగా శివ తత్వాన్ని బోధించేటటువంటి విషయాల్ని మనం చర్చించుకోవాలి. అదే చెప్తాడు, వేదాంత శ్రవణాశక్తో వేదాధ్యాయన తత్పరగా కాలభైరవ పూజాయాం యతః ప్రతిం వాసరం. కాశీలో ఉన్నప్పుడు వేదాంత శ్రవణం చేస్తూ ఉండాలి, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. ఉపనిషత్తులో చెప్పబడినటువంటి బ్రహ్మతత్వమే కాశీ. అట్టి బ్రహ్మతత్వాన్ని గురించి ఆలకించటం, శ్రవణం చేయటం. అలాగే ఎందుకంటే ఆ గాలి మొత్తం వేదాంతం చేత నిండిపోయి ఉంటుంది. మహాత్ముల యొక్క తపోబలంతో ఆ ప్రదేశమంతా విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ కూర్చొని వేదాంత శ్రవణం చేసేవనుకో ఆ ఫలితమే అనంతంగా ఉంటుంది. వేదాధ్యాయన తత్పరగా, వేద పండితులై ఉంటే, వేదం తెలిసి ఉంటే, వేదమంత్రం తెలిసి ఉంటే ఆ మంత్రాన్ని అక్కడ అధ్యయనం చేయాలి, వేదాధ్యయనం చేయాలి, స్వాధ్యాయనం చేయాలి. స్వశాఖాధ్యాయ ఇది స్వాధ్యాయం. ప్రతి ఒక్కరికి వారి వారి శాఖలుంటాయి, యజుశాఖలని, ఋశాఖలని, సామశాఖలని. ఏవండి వారికి శాఖలుంటే మా బోటి వారికి ఏమిటి అని మీరు అనొచ్చు. ఇక్కడ స్వాధ్యాయనం అంటే రహస్యం. మనకి శ్వాసను అధ్యయనం చేయటమే స్వ అధ్యాయన ఇది స్వాధ్యాయనం. మౌనంగా కూర్చొని ఆ వచ్చేపోయేటటువంటి శ్వాస మీద దృష్టి ఉంచి, ఎవడు ఈ శ్వాసను లోపలికి లాక్కుంటున్నాడో, ఎవడు బయటికి వదులుతున్నాడనేటటువంటి దృష్టితో శ్వాస మీద దృష్టి ఉండి చేసేటటువంటిదన్నీ కూడా స్వాధ్యాయమునే. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవ దర్శనం, కాలభైరవుణ్ణి దర్శించటం, పూజించటం ఇత్యాదివన్నీ కూడా కాశీ క్షేత్రంలో నువ్వు చేయాల్సినటువంటి విషయాలు. కాశీకి వెళ్ళావు, ఏదో ఆశ్రమంలో నీకు ఆశ్రయాన్ని తీసుకున్నావు, లేదా ఒక లాడ్జి తీసుకున్నావు, హోటల్ తీసుకున్నావు. కాశీలో తిండికి నిద్రకి ప్రాధాన్యత ఇవ్వకూడదు సుమా. మనం కాశీకి వెళ్ళాం కదా, యథేచ్ఛగా 10 గంటల దాకా పనుకున్నాము అంటే కుదరదు, అది మహాపాపం. అందుకే చెప్తున్నాడు, అరుణోదయ వేళాయాం ఉత్థాయాం. సూర్యోదయానికి పూర్వమే అరుణోదయ సమయంలో నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే కాశీ విశ్వేశ్వరుణ్ణి మానసికంగా దర్శించాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. అర్థమవుతుందైనా? ఇంకొకటి, తర్పణీయాస్తతః సమ్యక్ దేవార్షి పితృదేవతాం. కేవలం గంగలో స్నానం చేస్తే సరిపోదు. ఆ గంగలో స్నానం చేసేటప్పుడు తిదివార నక్షత్రాల్ని తెలుపుకొని మమ పాపమనంతయు కూడా క్షయింపజేసేదానికోసంగా ఈ గంగలో నేను స్నానం చేస్తున్నాననే ఉద్దేశంతో గంగను స్తుతించి గంగా ప్రార్థన చేసి అప్పుడు నువ్వు మణికర్ణికలో స్నానం చెయ్యి.
మణికర్ణికలో చేసేటటువంటి వారి స్నానము అది మధ్యాహ్నం 12 గంటలకు చేయమంటారు. ఏదో 9 రోజులున్నా, 10 రోజులున్నా, 5 రోజులున్నావు, మధ్యాహ్నం పూట మణికర్ణికలో స్నానం చేసావు. స్నానం చేయగానే సరిపోదు. ఏం చెప్తున్నాడు? తర్పణీయాస్తతః సమ్యక్ దేవర్షి పితృదేవతాం. ఋషి తర్పణం, దేవతర్పణం, పితృతర్పణం అనేటటువంటి అవి కాశీలో నువ్వు చెయ్యాల్సినటువంటి పనులు. మరొకటి ఢుండి గణపతి. ఆ ఢుండి గణపతిని అక్కడ నువ్వు వెళ్ళి దర్శించేటప్పుడు 108 నామాలు మనకు తెలియచేసిన చక్కగా అక్కడ దర్శనం చేసుకొని ఈ 108 నామాలు మనం అక్కడ స్మరించేవనుకో గణపతి అనుగ్రహం లభిస్తుంది. అలాగే దండపాణి గణపతి ఉన్నాడు అక్కడ. ఆయనకి 8 విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి కాశీలో మనము ఉచ్చరించాల్సినటువంటివి. ఈ 8 నామాలు ఉచ్చరించావా కాశీ ప్రదేశంలో దండగణపతికి ఎదురుగా కూర్చొని నీ జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి స్వల్పాంశమైనటువంటి పుణ్యము కానీ, స్తోత్రము కానీ, నామ జపము కానీ అనంతమైనటువంటి కోట్ల కోట్ల పుణ్యాన్ని నీకు అందిస్తాయి కాశీ క్షేత్రం. ఇక కాలభైరవుణ్ణి దర్శించినప్పుడు విశేషంగా 10 విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి కాలభైరవుని. ఆ విశేషమైనటువంటి నామాలతో స్వామిని జపించటం. ఇక శివనామాలైతే 108 విశేషమైన శివనామాలు ఉన్నాయి. అవి మరొక 6 విశేషమైన నామాలు ఉన్నాయి. విశ్వేశ్వరుని దర్శించినామనుకోండి, ఆ ప్రాంగణంలో కూర్చొని మానసికమైనటువంటి ఈ 108 + 6 జపం చెయ్య నామాల్ని ఉచ్చరించాలి. విశ్వేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక అన్నపూర్ణేశ్వరి యొక్క అద్భుతమైనటువంటి అష్టోత్తర శతనామావళి ఉంది. ఆ చక్కగా ఆ తల్లిని దర్శించినప్పుడు ఆ అష్టోత్తర శతనామావళి జపం చెయ్యాలి. భవానీ జపం చేయాలి. కాశీలో అన్నపూర్ణేశ్వరినే భవానీ అని, భవానీనే అన్నపూర్ణేశ్వరి అని వ్యావహారికంలో ఉన్నది. కాశీలో ఒక్క మాల శివ పంచాక్షరి జపం చేశావనుకో అనేక కోట్ల కల్పాల్లో చేసినటువంటి పుణ్యం నీకు ఆ పంచాక్షరి జపం చేత నీకు లభిస్తుంది. అర్థమవుతుంది నాయన? కాశీకి వెళితే కాశీలో దైవ సంకల్పం వల్ల నువ్వు చేసుకున్న అనేక జన్మార్జిత పుణ్యం వల్ల నీ ప్రాణం పోయింది అనుకోండి, సాక్షాత్తు ఈశ్వరుడే నిన్ను ఎత్తుకొని ముక్తి మండపం అనేది ఉంది. ఆ ముక్తి మండపంలో కూర్చొని నిన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ సూక్ష్మ దేహానికి తారక మంత్రోపదేశం చేసి నిన్ను తరించి శాశ్వత ముక్తిని నీకు ప్రసాదిస్తాడు. అయ్యో, కాశీలో మరణం చెందితే అంత ఉపయోగం ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అనే తలంపు కొంతమందికి వస్తుంది. విచిత్ర యుగం కదండి. ఒకవేళ కాశీలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినావే అనుకో, కొన్ని లక్షల సంవత్సరాలు నువ్వు రుద్ర పిశాచివైపోతావు. కొన్ని లక్షల సంవత్సరాలు పిశాచ యాతనను అనుభవిస్తావు. ఆ తర్వాత ముక్తి ఉంటుంది. కనుక కాశీలో ఉన్నప్పుడు నిరంతరము కూడా నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఈ విశేషమైన 6 నామాలు ఉన్నాయి, రాసుకోండి. ఓం శ్రీ శివాయ నమః. ఓం శ్రీ కాశీశ్వరాయ నమః. ఓం శ్రీ మహేశ్వరాయ నమః. ఓం శ్రీ మృడాయ నమః.
ఓం శ్రీ శంకరాయ నమః. ఓం శ్రీ విశ్వనాథాయ నమః. వీరిని స్మరిస్తూ ఉండాలి, ఈ శివనామములు. ఇక నేను పూర్వం చెప్పినటువంటి డుండు గణపతి నామాలైతేనేమి, దండపాణి గణపతి నామాలైతేనేమి, కాలభైరవుని యొక్క 10 నామాలైతేనేమి, శివుని యొక్క అష్టోత్తర శతనామావళి అయితేనేమి, అన్నపూర్ణాదేవి యొక్క స్తుతి అయితేనేమి, ఇలాంటివి కావాల్సినటువంటి వాడు మీరు చక్కగా కాశీఖండ గ్రంథంలో ఉంటాయి ఇవన్నీ. మాకు కాశీఖండం లేదండి, మేము కాశీలో ఉన్నాము లేదా కాశీకి పోతున్నాము అనేటటువంటి వారు ఏం చేయాలి? 9966690246 కాల్ చేయండి. నేను మీకు ఈ స్తోత్రాలు PDF పంపిస్తాను. చక్కగా వాటిని తీసుకొని కాశీకి పోయేవాళ్ళు మాత్రమే అడగండి. అర్థమైందే? అక్కడ మీరు వీటిని అధ్యయనం చేయొచ్చు. ఇక కాశీయాత్ర ఎలా ఉండాలి? కాశీయాత్రకి వెళ్ళేదానికి శుభముహూర్తంతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా నువ్వు కాశీకి బయలుదేరచ్చు. కానీ బయలుదేరే ముందు ఏం చేయాలి? కాశీయాత్ర ఈరోజు మనం రేపు వెళుతున్నాము అంటే సాయంత్రం ఒకవేళ ట్రైన్ ఉందనుకో, ప్రాతకాలం ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకొని దైవ సన్నిధిలో నువ్వు మొట్టమొదటగా గణపతిని ఆరాధించాలి. గణేశుని పూర్తి ఆరాధన చెయ్యాలి. గణేశుని అష్టోత్తర శతనామావళితో గరిక పూజ ఇత్యాదివన్నీ కూడా గణపతికి చేసి పితృశ్రాద్ధం పెట్టాలి. పితృదేవతలకు తిలాతర్పణాలు అది ఇచ్చి ఓ సద్బ్రాహ్మణుడికి భోజనానికి అంటే స్వయం పాకాన్ని, పురాణంలో చూడండి ఎక్కడ చూసినా బ్రాహ్మణ భోజనం అంటారు. కానీ ఈరోజు నేటి పరిస్థితుల్లో బ్రాహ్మణుడు మీ ఇంటికి వచ్చి భోజనం చేసే స్థితులు లేవు. వాడు 100 నియమాలు చెప్తాడు. బ్రాహ్మణుడు అంటేనే అగ్నితో సమానం. వాడికి ఏం దోషాలు అంటావు. వాడి నియమాన్ని కానీ పాటిస్తే చక్కగా సంధ్యను చేస్తున్నావా, నిత్యాగ్నిహోత్రం చేస్తున్నావా, వేదాధ్యయనం చేస్తున్నావా, వేదాన్ని ఇతరులకు బోధిస్తున్నావా, దానాన్ని స్వీకరిస్తున్నావా, దానాన్ని ఇతరులకు ఇస్తున్నావా, ఇవి బ్రాహ్మణ లక్షణాలు. అలాంటి సద్బ్రాహ్మణుడికి నువ్వు స్వయం పాకదానం ఇవ్వచ్చు, లేదా చక్కగా ఇంటికి తీసుకొచ్చి వాడికి భోజనము పెట్టచ్చు. బ్రాహ్మణ భోజనం అంటేనే శుచిగానే వండుతాం కదండి, అశుద్ధిగా వండరు కదా. ఆ తర్వాత ఏదైనా సాధువుకి ఓ ద్రవ్యదానం చెయ్యాలి. కాశీయాత్రకు పోయే ముందు చేయాల్సినటువంటి పనులు. తిరిగి వచ్చాక కూడా ఇలాగే పితృశ్రాద్ధం చేసి దైవార్చన చేసుకోవాలి. ఇక కాశీకి బయలుదేరడానికి మూటాముల్లి సర్దుకున్నాం, బ్యాగులు తీసుకున్నాం. ఇంటి నుండి బయలుదేరే ముందు విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి. ఈ మంత్రం రాసుకోండి. జయ కేశవ దేవేశం, జయ కేశవ దేవేశం, జయ కాశీ ప్రియాచ్యుత, కాశీం ప్రాపయా దేవేశం, దేహి వాసం జనార్దనం అని విష్ణుమూర్తిని నమస్కారం చేసుకొని కాశీకి బయలుదేరాలి. కాశీలో ఉన్నంతసేపు ఓ కాగితం రాసుకొని జోబిలో పెట్టుకోండి. ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నావు లేదా అనేకమైనటువంటి ఘాట్లు ఉన్నాయి అక్కడ సందర్శిస్తున్నావు, లేదా కొంతమంది పడవనెక్కి గంగా తీరంలో అంతా చూసుకుంటూ వెళుతుంటారు. అలా కాశీలో ఉన్నప్పుడు గంగాహారతి ఇచ్చేటటువంటి సమయంలో, విశ్వేశ్వరుని దర్శించే సమయంలో అనుక్షణము ఈ యొక్క విశేషమైనటువంటి 2 మంత్రాలు ఉన్నాయి. వీటిని కాశీలో పునః మాటికి వీటిని చదువుతూ ఉండండి. అప్పుడు కాశీలో నీకు ఎలాంటి పాపము అంటదు.
మహత్తరమైనటువంటి కాశీయాత్ర చేసినటువంటి ఫలితం నీకు దక్కుతుంది. అంతేగాని ఏదో ఒడిబడిగా కాశీకి వెళ్ళిపోవటం, గంగాహారతి దుస్తుకు, తర్వాత గంగలో మునగటం, కాశీ విశ్వను చూసి అంతా హడావుడిగా చేయటం. కొంతమంది అయితే చూడండి, కాశీకి పోయేదానికి అయ్యో అక్కడ మనకు అన్నం ఉండదండి, మన అన్నము అక్కడ తినలేం వాళ్ళ అన్నము అని అందాన్ని నిందిస్తుంటారు. తప్పు, అలా చేయకూడదు, మహాపాపం అని. ఇక్కడి నుంచి అంతా మూటాముల్లి తద్దుకొని అక్కడ ఏమేమి తినాలో కూడా ఇక్కడే నిర్ణయించుకొని తిండి కోసం నిద్ర కోసం కాశీకి పోలితే దానికి మించిన మహాపాపం మరి ఒకటి లేదు. అక్కడ నువ్వు ప్రాణం నిలుపుకునేదానికి మాత్రమే భోంచేయాలి. అర్థమవుతుందా? అంతేగాని మనం వారి తినలేమని చెప్పి ఇక్కడి నుంచి అంత అరేంజ్మెంట్ చేసుకొని పోతుంటారు, అది తప్పు. కాశీలోకి కాయాపేక్ష ఫలాపేక్ష వదలటానికి వెళ్ళాలి, అంతే కాయనో పండునో కాదు. అక్కడ ఈ కాయం మీద ఉండేటటువంటి అపేక్షను వదలాలి, కర్మఫలాన్ని వదలాలి. అదే కాయాపేక్ష ఫలాపేక్షను రెండుట్టు వదిలేసి రావాలి కాశీకి వెళ్ళినటువంటి వాడు. అంతేగాని వీడికి అహిష్టమైనటువంటి పదార్థం ఏదో ఉంటుంది, నేను కాశీకి వెళ్ళానండి దాన్ని అక్కడ వదిలేసి వచ్చినాను, అది కాదు. కాయో పండు అంటే ఏమిటి? కాయం మీద అంటే దేహాభిమానాన్ని వదలాలి, ఫలాన్ని వదలాలి. ఏ ఫలాన్ని? కర్మఫలాన్ని వదిలేయాలి. అప్పుడే నువ్వు కాశీ యొక్క మాహాత్మ్యం నీకు అర్థమవుతుంది. కనుక ఈ విశేషమైనటువంటి 2 మంత్రాలు ఉన్నాయి. వీటిని చక్కగా వ్రాసుకొని ఒక పేపర్లో పెట్టుకొని కాశీలో సంచరించేటప్పుడు ఇదే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. దోషాలు నీకు తొలగిపోవు, రావు, అంటుకోవు. అర్థమవుతుందైనా? రాసుకోండి. విశ్వేశం మాధవం డుంఢిం, విశ్వేశం మాధవం డుంఢిం, దండపాణించా భైరవం, వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. అలాగే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అన్నపూర్ణేశ్వరి భవానీ ఆమె నామాన్ని రాసుకోండి. మాతర్భవాని తవ పాదరజో భవానీ, మాతర్భవానీ తవ దాసత్తరో భవానీ, మాతర్భవానీ నభవానీ యదా భవేస్మిన్, తద్భాగ్యవాన్యనుద్దినం న పునర్భవానీ న పునర్భవానీ. అర్థమైందా? ఈ 2 విశేషమైనటువంటి మంత్రాలను ఓ పేపర్ మీద రాసుకొని జోబులో పెట్టుకొని కాశీలో సంచరిస్తునేటప్పుడు ఈ నామాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. అలాగే గంగా స్నానము, ఇవన్నీ మేము ఘాట్లన్నీ తిరగలేవండి, ఓపిక ఉండదు, శరీరం సహకరించదు, కాళ్ళు నొప్పులు, అవన్నీ మాకు తెలియదు, తిరగలేము, అనేకమైనటువంటి చెప్పబడ్డాయి కాశీలో. అవన్నీ చేయటం అనేది సాధ్యపడదు నేటి మానవుడికి, నేటి పరిగెత్తే మానవుడికి ఇవన్నీ చేయటం సాధ్యం కాదు అక్కడ. కానీ వారి కోసమేంది ముఖ్యమైన 3 అంశాలు అక్కడ మనం తెలుసుకోవాలి. ఒకటి గంగా స్నానము, మరొకటి విశ్వేశ్వర దర్శనం. ఆ గంగా స్నానం కూడా ఎక్కడ చేయాలి? మణికర్ణిక యందు. మణికర్ణిక యందు నిత్యం స్నానం చేసుకోవచ్చు. స్వయంగా నీకు చేతనైనటువంటి వాడు పితృతర్పణ పితృశ్రాద్ధ కర్మలు అక్కడ చేసుకోవచ్చు. అక్కడ వారు చేస్తుంటారు, దానికి ఏదో పైకం చెప్తుంటారు. లేదు, నీకు స్వయంగా నీవే చేసుకున్నావు అనుకో, శాస్త్రం తెలిసి ఉంటే, పద్ధతి తెలిసి ఉంటే, పితృతర్పణకి అంత సమయం పెడితే ఒక అరగంట పడుతుంది. ఆ పితృతర్పణ అయిన తర్వాతగా గంగ సమీపంలో కూర్చొని పితృతర్పణ అయిన తర్వాత చేసేటటువంటి ఒక విశేషమైన గంగాస్తుతి ఉంది. దాన్ని చేసినాం అనుకో, పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. కనుక గంగాస్నానం సంకల్పరహితంగా గంగాస్నానం చేయకూడదు.
సంకల్పంతో పాటు చెయ్యాలి. గంగా ప్రార్థన చెయ్యాలి. 9 విశేషమైన శ్లోకాలు ఉన్నాయి. అలాగే పితృదేవతలను ఆరాధించటం, ఇలాంటివి కాశీక్షేత్రంలో నువ్వు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలను మాత్రమే మీకు అనుష్ఠాన యోగ్యమైనటువంటివి, అందరూ చేసి తరించేటటువంటి అంశాలను మాత్రమే మీకు నేను ఇలా చర్చించటం జరిగింది. కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించి ఆచరిస్తారని ఆలోచనతో ఇందులో చెప్పబడినటువంటి స్తోత్రాలు కావాల్సినటువంటి వారు 9966690246కి కాల్ చేసి ఆ స్తోత్రం మాకు పెట్టమంటే నేను తప్పకుండా మీకు పీడిఎఫ్ అందిస్తాను. కాశీకి పోయేవాళ్ళు మాత్రమే అడగండి, ఏదో కూర్చుని సరదాగా అడగకూడదు. కనుక ఈ విషయాన్ని గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.